జ్ఞాపనం అనేటువంటి ప్రయోగం చేస్తున్నాం కదా, ఇందులో ముందు వాటర్ వేద్దాం. మనం దీంట్లో కూడా వాటర్ వేద్దాం. వాటర్ వేసినాం మనం, అవునా? ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాము, కాఫీ పౌడర్ లేదా చాయ్ పత్తి, కాఫీ పౌడర్ లేదా చాయ్ పత్తి. ఓకే, ఎలా వ్యాపనం జరుగుతుందో చూడండి అందులో. అలాగే తర్వాత ఇదేంటిది, పరమాంగనేట్ KMnO4తో ఇందులో ఉన్నటువంటి స్ఫటికాలను ఇద్దాం. ఎలా వ్యాపనం జరుగుతుంది, స్ఫటికాలు చూసారా? స్ఫటికాలు ఇంకా క్లియర్గా కనబడాలంటే ఇప్పుడు పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను ఇద్దాం. ఇది ఇంకా ఇందులో కలవలేదు, అవునా? చాయ్ పత్తి, కానీ ఇక్కడ కాపర్ సల్ఫేట్ కలిసింది. అంటే అధికమైనటువంటి నుండి ఇదేమో కాపర్ సల్ఫేట్, ఓకేనా? చూడాలి ఎట్లా అవుతుంది, కరుగుతుందా కరగదా అనేది చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు వ్యాపారం జరిగిందా లేదా అనడానికి